హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో ప్లాస్టిక్ వాడని వాళ్ళు, ప్లాస్టిక్ లేని ఇల్లు ఎక్కడైనా ఉంటుందంటారా? నాకు తెలిసి ఎక్కడా ఉండదండి. ఎందుకంటే మీరైనా నేనైనా ప్లాస్టిక్ వాడడానికి అంతగా అలవాటు పడిపోయాం. ఎంతగా అంటే మనం ఉదయం వాడే పాల ప్యాకెట్ దగ్గర నుండి మనం కొనే ప్రతి వస్తువు, అది చిన్నదైనా పెద్దదైనా, ప్రతి ఒక్క వస్తువు ప్లాస్టిక్తో కవర్ చేయబడే ఉంటుంది. అవునా కాదా? మీరే చెప్పండి. కానీ ఈ ప్లాస్టిక్ అనేది ఎంత ప్రమాదకరమో తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్లాస్టిక్ అనేది స్లో పాయిజన్ లాంటిదండి. ఇలా ఎందుకంటున్నానో తెలుసా? మనం రోజు ఎన్నో రకాల ప్లాస్టిక్ వస్తువులని వాడుతుంటాం. ఈ కవర్స్ కానీ, అలాగే ఈ బాటిల్స్, ఇట్లా కిచెన్లో వాడే బౌల్స్, బాక్సెస్, అలాగే ఇంట్లో ఫర్నిచర్, టేబుల్స్, చైర్స్, అలాగే చాలా చాలా రకాల ప్లాస్టిక్ వస్తువులు ఉంటున్నాయండి. అవన్నీ మనం లైఫ్లో రోజు యూజ్ చేస్తూనే ఉంటాం. మరి మనం ఇన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నాం కదా. ఈ ప్లాస్టిక్ వస్తువులని తయారు చేయడానికి ఎన్ని రకాల కెమికల్స్ వాడతారో మీకు తెలుసా? దాదాపు ఇంచుమించు 13,000 నుండి 16,000 రకాల కెమికల్స్ని యూజ్ చేస్తారండి. ఇన్ని రకాల కెమికల్స్ని యూజ్ చేసి ఇన్ని రకాలుగా ప్లాస్టిక్ వస్తువులని తయారు చేస్తున్నారు. మరి ఈ కెమికల్స్ అన్నీ మనకి ఎంత ప్రమాదాన్ని కలుగజేస్తాయో కదా. వీటి వల్ల మనకి, పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుందండి. ఎలాగంటే ఈ ప్లాస్టిక్ని తయారు చేసేటప్పుడు కానీ, అలాగే ఈ ప్లాస్టిక్ని భూమిలో పాతిపెట్టినప్పుడు కానీ, ఈ ప్లాస్టిక్ వాటర్లో కలిసినప్పుడు కానీ, ఎయిర్ పొల్యూషన్, అలాగే వాటర్ పొల్యూషన్, ఈ భూసారం తగ్గిపోవడం లాంటి ఎన్నో సమస్యలు మనకు వస్తున్నాయండి. అలాగే ఈ ప్లాస్టిక్లో పాలిస్టిరైన్, పాలిథిన్ వంటి ఎన్నో హానికరమైన రసాయనాలు ఉంటాయండి. ఇవి కాల్చడం వలన గాలిలో కలిసిపోయి మనకి చాలా రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయండి. ఈ శ్వాస సంబంధిత వ్యాధులు, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించినవి, ఆస్తమా, అలాగే ఈ ప్లాస్టిక్ వస్తువులలో ఉంచిన ఆహారాన్ని తినడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. మనతో పాటు ఈ ప్లాస్టిక్ వలన మన చుట్టూ ఉన్న జంతువులు కూడా చాలా అంటే చాలా నష్టపోతున్నాయండి. ఎలాగంటే ఈ జంతువులు ఆహారం కోసం వెతుక్కుంటూ, అలాగే మనం ఇష్టం వచ్చినట్టు పడేసిన ఈ ప్లాస్టిక్ కూడా అక్కడక్కడ ఉండిపోతుంది కదండి. పాపం వాటికి తెలియక ఆహారంతో పాటు ఈ ప్లాస్టిక్ని కూడా తిని చాలా జంతువులు చనిపోతున్నాయి. అలాగే ఈ వాటర్లో కూడా ఈ ప్లాస్టిక్ చేరిపోవడం వలన చేపలు, తాబేళ్ళు లాంటి సముద్ర జీవులు కూడా చాలా మరణిస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ వలన మనతో పాటు పర్యావరణానికి, జంతువులకి ఇలా చాలా నష్టం జరుగుతుంది. అయినా కూడా మనం ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం లేదు. ఎందుకో తెలుసా? మన కంఫర్ట్ కోసమే ఈ ప్లాస్టిక్ని ఎక్కువగా వాడుతున్నామండి. నిజానికి ఒకప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది తయారు చేయకముందు ఇదివరకు ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళంటే, మామూలుగా ఈ ఇత్తడి, రాగి, మట్టి ఇట్లాంటి పాత్రలు వాడేవారు. అలాగే ఈ కవర్స్కు బదులుగా ఈ సంచుల వంటివి వాడేవారు. క్లాత్తో చేసినవి, పేపర్తో చేసిన సంచుల లాంటివి వాడేవాళ్ళు. కానీ ఈ ప్లాస్టిక్ చేసిన తర్వాత, ఈ ప్లాస్టిక్ అనేది ఎప్పుడు కనిపెట్టబడిందో ఎక్కువగా వాటి ప్లేస్లలో మనం ఈ ప్లాస్టిక్నే ఎక్కువగా యూజ్ చేస్తున్నామండి. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే, ఒకప్పుడు మనం ఏమన్నా కొనాలని అనుకుంటే చేతిలో సంచి కానీ ఏదైనా డబ్బాలు లాంటివి పట్టుకొని వెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చేతిలో డబ్బులు ఉంటే చాలు, ఏది కొన్నా ఎంత కొన్నా సరే ఒక కవర్లో వేసి ఇస్తున్నారు, మనం తెచ్చుకుంటున్నాం. ఇలా ప్లాస్టిక్కి మనం బాగా అంటే బాగా అలవాటు పడిపోయాం. అలాగే ఒకప్పుడు ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ ఏదైనా జరిగినప్పుడు ఎలా ఉండేదండి? భోజనాలు వడ్డించేటప్పుడు స్టీల్ ప్లేట్స్ కానీ, ఇస్తారాకులు కానీ అట్లాంటివి యూజ్ చేసేవారు. గ్లాసులు కూడా అలాగే స్టీల్వి యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ ఇట్లాంటివే యూజ్ చేస్తున్నారు. పెట్టే వాళ్ళేమో వాటిని క్లీన్ చేయడం అవసరం లేదంటూ వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. తినేవాళ్ళు మనకి కొత్త వాటిలో పెడుతున్నారు కదా, ఫ్రెష్గా మనమే తింటున్నాం కదా అని వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే, ఈ ప్లాస్టిక్లో ఉంచిన ఫుడ్ని తినడం వలన, ఈ ప్లాస్టిక్లో ఉంచిన టీ కానీ, వాటర్ కానీ తాగడం వలన మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయండి. ప్లీజ్ దయచేసి ఇట్లాంటివి ఇప్పటికైనా మానుకోండి. అలాగే ఈ ప్లాస్టిక్ వలన మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి. అయినా కూడా మనం ఈ ప్లాస్టిక్ని చాలా యూజ్ చేస్తున్నాం. దీన్ని అరికట్టడానికి గవర్నమెంట్ కూడా చాలా అంటే చాలా రూల్స్ పాస్ చేస్తుందండి. అయినా మనం అవేమీ పట్టించుకోకుండా ప్లాస్టిక్ వాడుతూనే ఉన్నామండి. అయినా ఎవరు రూల్స్ పెట్టేది ఏంటండి? ప్లాస్టిక్ వాడకూడదని తెలుసు, అది మనకి హానికరమని తెలుసు. అయినా కూడా మనం ఇలా చేయడం కరెక్ట్ కాదు కదండి. అందుకే ముందుగా మనలోనే మార్పు రావాలి. దానికోసం
మనం మారుతూ ఎదుటి వారిని కూడా మార్చడానికి ట్రై చేయాలి. దాని గురించే కొంచెమైనా చేంజ్ తెద్దామని నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. ముందుగా మనం ఈ ప్లాస్టిక్ని వాడకుండా ఉండాలంటే ముందు మన ఇంట్లో ప్లాస్టిక్ని వాడటం చాలా వరకు తగ్గించుకోవాలి. తర్వాత ఈ స్కూళ్ళల్లో, కాలేజెస్లో, హాస్పిటల్లో, ఆఫీసులలో ఇట్లా మామూలుగా ఏ ప్లేస్లోనైనా సరేనండి ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని, లంచ్ బాక్స్లని, అలాగే ఈ ప్లాస్టిక్ కవర్స్ని వీటిని బ్యాన్ చేయాలండి. ఇవి తీసుకురాకుండా వీటి ప్లేస్లో స్టీల్ టిఫిన్ బాక్సెస్, అలాగే బాటిల్స్ కూడా ప్లాస్టిక్ కాకుండా గ్లాస్వి, స్టీల్వి ఇట్లాంటివి వాడటం, ఇలాంటివి చేయడం వల్ల చాలా వరకు మనం ప్లాస్టిక్ని అరికట్టవచ్చు. అలాగే ఈ ప్లాస్టిక్తో చేసిన ఫర్నిచర్ని కూడా మనం చాలా యూజ్ చేస్తున్నామండి. చైర్స్ అయినా, టేబుల్స్ అయినా వీటికి బదులుగా మనం చెక్కతో చేసినవి వాడడం వల్ల ప్లాస్టిక్ చాలా అంటే చాలా వాడకుండా అవుతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ని వాడకుండా ఉండడానికి మనం ట్రై చేయాలి. అలాగే ఈ ప్లాస్టిక్కి బదులుగా మనం ఈ గ్లాస్వైనా, మెటల్వైనా, అలాగే చెక్కతో చేసినవైనా వాడాలి. మీరు అనుకోవచ్చు, చెక్కతో చేసినవి వాడాలంటే చాలా చెట్లు నరకవలసి వస్తుంది కదా, మరి అట్లా కూడా పర్యావరణానికి నష్టం కలుగుతుంది కదా అని. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మనం ఒక చెట్టు నరికిన దగ్గర ఇంకో 2 చెట్లు పెంచవచ్చండి. ఆ చెట్లు పెరిగే సమయం ఎంత పడుతుందో ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కలిసిపోవడానికి అంతకి రెట్టింపు సమయం పడుతుంది. అందుకే ఫ్రెండ్స్, ప్లాస్టిక్ వాడకండి, వాడనివ్వకండి. అలాగే ఇంత ప్రమాదాన్ని కలిగించే ఈ ప్లాస్టిక్ని మీరు కూడా వదిలించాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.